ఇస్తామంటారు. ఇట్లాంటి అసలు ప్రజలు మాట్లాడుకుంటున్న దాని గురించి కాకుండా ఇట్లా డైవర్టులు చేసి కామెంట్స్ చేసి ఇది చేయడం కరెక్ట్ కాదు. రామచంద్రరావు గారు ఇది ఇట్లా ఉంటే బీసీ రిజర్వేషన్లో పంచేది అట్లుంటే 118 మంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసిర్రు, హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వింటున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళదే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర ఏమంటారు రాజ్యాంగబద్ధ పదవుల్లో లేని పార్టీ పదవుల్లో ఉన్న కీలక నేతలు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఉంటున్నారు. అందరు ఎమ్మెల్యేలు 118 మంది ఎమ్మెల్యేల ఫోన్లతో పాటు సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి ఉంటా ఉన్నారు. పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు, అటు బీజేపీ బీఆర్ఎస్తో పాటు సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఉంటా ఉన్నారు అని చెప్పేసి నిన్న పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ అన్నాడు. అందుకే మంత్రులందరూ కూడా రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేయడానికి, మా ఫోన్లు ట్యాప్ చేసి వింటా ఉన్నాడు అని చెప్పేసి కంప్లైంట్ చేయడానికి ఢిల్లీకి పోయారు. అందుకే నిన్న శుక్రవారం నాడు జరగాల్సిన క్యాబినెట్ మంత్రులు లేకపోవడంతో వాయిదా పడ్డది, సోమవారానికి వాయిదా పడ్డది. మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం వల్ల ఏమంటారు మంత్రులు అందుబాటులో లేరు, అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అధిష్టానం కూడా ఆలోచిస్తూ ఉంది, మరి ఒకవేళ చర్యలు తీసుకోవచ్చు అనే దిశగా ఆయన మాట్లాడి ఇంకేం మాట్లాడింది ఒకసారి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎవరిని వదలకుండా కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫోన్లను రేవంత్ ట్యాప్ చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడటం తప్ప పాలనలో ఒక్క పని కూడా సరిగా చేయడం లేదని కౌశిక్ రెడ్డి విమర్శించారు. ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లకు రేవంత్ రెడ్డి హ్యాక్ చేయిస్తున్నారని, మై హోమ్ పూజాలో ఏ హీరోయిన్ దగ్గరికి వెళ్ళావో కూడా మాకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. నువ్వు తిరిగిన 16 మంది విషయాలు కూడా తెలుసని చెప్పారు. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డిపై ఈడీ, సిబిఐ విచారణ చేయాలని కోరారు. బ్రోకర్లతో కలిసి సినీ ఇండస్ట్రీలో ఉన్న వారి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసిందని, ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయలేదు. పోలీసులు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందుకు రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నారు. ఈవెన్ నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసిరు, హ్యాక్ చేసిరు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి ఒక సంచలన కామెంట్ చేస్తుండు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్పారని, తమ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని చెప్పేందుకు మంత్రులందరూ కూడా ఢిల్లీకి పోయారు. కాబట్టి శుక్రవారం జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఢిల్లీలో పెద్ద పంచాయతీ నడుస్తుంది. అందుకే క్యాబినెట్ సమావేశం కూడా రద్దు చేసుకొని మంత్రులందరూ కూడా ఢిల్లీకి పోయారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయం తేలే వరకు క్యాబినెట్ మీటింగ్కు రాము అని చెప్పేసి కూడా మంత్రులు కొంత తెగేసి చెప్పినట్టుగా అధిష్టానం దగ్గర మొండి పట్టేసుకొని కూర్చున్నట్టుగా కౌశిక్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఆయన మీద కోపంగా ఉన్నారు. వెంటనే ఈడీ, సిబిఐ విచారణ చేయాలి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ మీద అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇది ఇట్లా ఉంటే మరి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి